వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏల పైన అనగా 2 డిఏల పైన ముఖ్య ప్రకటన తాజా సమాచారం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఉద్యోగుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల ఏదైతే ముఖ్యంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. పెండింగ్ లో ఉన్నటువంటి 2 డిఏ బకాయిలు చెల్లించాలని చెప్పేసి నిర్ణయించడం, ఉద్యోగుల కోసం కొత్తగా ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం, అంతేకాకుండా పెండింగ్ బిల్లుల కోసం 700 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం వంటి విషయాలు కూడా ఇప్పటికే చర్చ దశలో అయితే ఉన్నాయన్నమాట. అయితే పెండింగ్ సమయంలో వీటిని అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుందన్నమాట. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా పాత పెన్షన్ విధానాన్ని కూడా తిరిగి తీసుకునే విషయం పైన ప్రభుత్వం ఆలోచిస్తుందన్నమాట. దీనికి అయ్యే ఖర్చుల గురించి కూడా అధ్యయనం చేస్తుందన్నమాట. పెండింగ్ లో ఉన్నటువంటి 5 డిఏలలో 2 డిఏలు బకాయిలను కూడా చెల్లించిందనమాట. ఉద్యోగులకు మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు అందించేందుకు కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టనుందనమాట. ఈ పథకం కోసం ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక ఈ ట్రస్ట్లో ఉద్యోగులు మరియు ప్రభుత్వం కలిసి నిధులు అయితే జమ చేస్తారనమాట. అలాగే పెండింగ్ బిల్లుల కోసం 700 కోట్ల రూపాయలు విడుదల చేసిందనమాట. ఇందులో 392 కోట్లు రూపాయలు అనేది సప్లిమెంటరీ వేతన బిల్లు కోసం కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం జీవో 317 ద్వారా ఉద్యోగులు ఉపాధ్యాయులు వేరే జిల్లాలు జోన్ల వారికి అయితే బదిలీ చేసింది. ఇక ఈ బదిలీల వల్ల సొంత జిల్లాలో వదిలి వెళ్ళిన వారికి కూడా ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం అయితే కలిగించిందనమాట. సో వారు కోరుకున్నటువంటి జిల్లాలో ఖాళీలు ఉంటే 3 ఏళ్ల పాటు డిప్యుటేషన్ పనిచేసే అవకాశం అయితే ఇచ్చింది. ఇప్పటికే జీవిత భాగస్వాములు అంటే పరస్పర బదిలీల ద్వారా కొందరు తమ జిల్లాలకు తిరిగి అయితే వచ్చారనమాట. ఇందులో జీవో 317 ద్వారా సుమారు 25,000 మంది అయితే ఉపాధ్యాయులు వేరే జిల్లాలకు వెళ్ళగా అందులో 6,000 మంది తిరిగి కోరుకున్న జిల్లాలకు అయితే చేరారు. మిగిలిన 19,000 మంది పదోన్నతులు పొందిన వారు తప్ప మిగతా వారు కూడా తాత్కాలిక బదిలీ అయితే అర్హులు అనమాట. ఇతర శాఖల ద్వారా ఉద్యోగులు 3 ఏళ్ల పాటు డిప్యుటేషన్ పైన కోరుకున్న ఉద్యోగులు పనిచేయవచ్చు. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు ఉద్యోగులకు పెద్ద ఊరట అయితే కలిగించనుందనమాట. గుడ్ న్యూస్.